కొంతమంది మహిళలకు 9 నెలలు మోసి కన్న పిల్లల కంటే కూడా ప్రీడితో పడక సుఖమే ఎక్కువైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని 3 చిన్నారుల మిస్టరీ మరణాన్ని పోలీసులు తేల్చారు. ఆ సంచలన విషయాలను ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. అయితే ఎస్పీ మీడియా సమావేశంలో ఓ గొప్ప మాట అన్నారు. తల్లి పిల్లల బంధం అత్యంత స్వచ్ఛమైంది, పవిత్రమైంది అని మనం నమ్ముతాం. కానీ రజిత విషయంలో అలా జరగలేదు. ఇది చాలా బాధాకరమైన ఘటన, దురదృష్టకరమన్నారు. అంటే ఎస్పీ సైతం రజిత అనే నీచురాలు చేసిన నేరం చూసి ఎంతలా బాధపడి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ ఘటన అందరినీ మనోవేదనకు గురి చేసింది. పోలీసులు సైతం హంతకురాలు ఎవరో తెలిసి షాక్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో 3 చిన్నారుల స్కూల్ బ్యాగ్స్ వరుసగా ఉన్నాయి. ఆట వస్తువులు, వారి బట్టలు చూసేవారికి కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పాపకి ఇష్టమైన పింక్ కలర్ స్కూల్ బ్యాగ్ అందరినీ కంటతడి పెట్టించేస్తోంది. ఎంత శృంగార పిచ్చి ఉంటే మాత్రం లేచిపోతే సరిపోతుంది కదా. ఈ హత్యలు ఎందుకని ఎన్నిసార్లు పోలీసులు చెప్పినా మనుషులు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా కొంతమంది మహిళలే ఇలా కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారు. మగవాళ్ళు తమ కుటుంబాలను ఏమీ చేయడం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ కొంతమంది మహిళలు మాత్రమే అతి క్రూరంగా జంతువుల్లా మారుతున్నారు. ఈ కేసులో మొదట పోలీసులు సహా అందరూ కూడా తండ్రి చెన్నయ్యని అనుమానించారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రాత్రి డ్యూటీ నుంచి 10:30 గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చాడు. 2 పిల్లలు వేరే గదిలో పడుకున్నారు. చిన్న కొడుకుతో రజిత మరో గదిలో పడుకుంది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత భార్య, చిన్న కొడుకుతో పాటు చెన్నయ్య మరో గదిలో పడుకున్నాడు. అయితే హఠాత్తుగా రాత్రి 11:30 గంటలకు లేచింది రజిత. తనకు కడుపు నొప్పిగా ఉందని భర్తకు చెప్పింది. భర్త మంచినీళ్ళు ఇచ్చాడు. బాగా కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. దీంతో ఏం చేయాలో చెన్నయ్యకు అంతు చిక్కలేదు. ఇంతలో పక్కింటి వారిని పిలిచారు. ఏమైనా మాత్రలు వేసుకున్నావని అడిగారు. అయితే పెరుగన్నం తిన్నాను, అప్పటి నుంచే నొప్పిగా ఉందని చెప్పింది రజిత. దీంతో పిల్లలు కూడా పెరుగన్నం తిన్నారని వారిని లేపాడు చెన్నయ్య. కానీ వారిని నిద్ర లేపుతుంటే ఎటు లాగి తాటి పడిపోతున్నారు. ఒకసారిగా చెన్నయ్యకు గుండాగినంత పనైంది. వాళ్ళను చూసి వాళ్ళు చనిపోయారని పక్కింటి వాళ్ళు అన్నారు. అప్పటికే సగం చచ్చిపోయాడు చెన్నయ్య. అయితే భార్య రజితనైనా కాపాడుకుందామని చెన్నయ్య ఇతర దగ్గర బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజనింగ్ అయిందని రజితను ఆసుపత్రిలో చేర్పించారు. అంతేకాదు పిల్లలు కూడా ఇంటి దగ్గర పెరుగన్నం తిని నిద్రలేవడం లేదని చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది భయపడ్డారు. మెడికో లీగల్ కేసు అవుతుందని డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు వేగంగా చెన్నై ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లే సమయానికి పిల్లలు నిర్జీవంగా కనిపించడంతో పోలీసులు కూడా చూసి షాక్ అయిపోయారు. బహుశా పెరుగన్నం వెగటించి పిల్లలు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావించారు. అసలే ఎండాకాలం కాబట్టి విషంగా మారిందేమో, లేదంటే కల్తీ జరిగిందేమో అనుకున్నారు. అయితే ఆ తర్వాత చెన్నయ్య ఫోన్ను, రజిత ఫోన్ అదుపులోకి తీసుకున్నారు. కాల్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేశారు. రజిత ఫోన్ లో ఓ కాల్ గుర్తించారు. రాత్రి సమయంలో ఓ వ్యక్తితో మాట్లాడినట్లు గుర్తించారు. అతని పేరు శివ. మరోవైపు గాంధీ ఆసుపత్రి డాక్టర్తో పోస్ట్ మార్టం చేయించారు పోలీసులు. పిల్లల ఆహారంలో విష పదార్థం ఏమీ లేదని తేల్చారు. దీంతో పోలీసులు ఏదో మిస్టరీ ఉందనుకున్నారు. అయితే భార్య రజిత కూడా ఆసుపత్రిలో చేరడంతో అందరూ కూడా చెన్నైని అనుమానించారు. కానీ ఆమె కోలుకున్న తర్వాత రజిత మాటలు వారికి అనుమానాస్పదంగా అనిపించాయి. ఓ పక్క చెన్నయ్య పిల్లలు చనిపోయిన తర్వాత షాక్ లో ఉన్నాడు. ఏదడిగినా కూడా స్పందించలేకపోతున్నాడు. కానీ రజిత మాత్రం మాట మారుస్తూ పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేసింది. దీంతో వారికి రజిత మీద అనుమానం కలిగింది. పోలీసులు రజితను తమదైన సెల్లో విచారణ చేయడంతో అసలు నిజం చెప్పింది. మార్చి 27న రాత్రి చెన్నయ్య తన పిల్లలతో కలిసి నవ్వుతూ భోజనం చేశారు. పప్పన్న అందరూ తిన్నారు. చివరగా పెరుగన్నం కూడా తిన్నారు. అయితే సమ్మర్ కావడంతో చెన్నయ్య ట్యాంకర్ డ్యూటీ ఉందని చందానగర్ వెళ్లిపోయాడు. ఇదే అవకాశమని రజిత తన పెద్ద కొడుకు 12 ఏళ్ల వయసున్న సాయి కృష్ణను ముఖంపై టవల కప్పి ఊపిరాడకుండా ముక్కు నోరు మూసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత కూతురు మధుప్రియను కూడా అలాగే చంపేసింది. మరో గదిలో చిన్న కొడుకు గౌతమ్ను కూడా కన్న కొడుకన్న కనికరం కూడా లేకుండా చంపేసింది దుర్మార్గురాలు. తాను కూడా పిల్లలను ఎంతో గారాబం చేసేది, కానీ ప్రియుడి కోసం చంపేసింది. అయితే హత్య నుంచి తప్పించేందుకు ఆ తర్వాత నాటకాలు మొదలుపెట్టింది. రాత్రి 11 గంటలకు కాసేపు పడుకున్న తర్వాత పెరుగన్నం డ్రామాలాడింది. బంగారం లాంటి పిల్లలను చంపేసింది. తనకు కావాలంటే ప్రియుడితో లేచిపోతే సరిపోయేది. కానీ యావత్ సమాజం తల్లడిల్లిపోయేలా రాక్షసలా మారి హత్య చేసింది. రజితకు మొదటి నుంచి భర్త చెన్నయ్య అంటే ఆమెకి ఇష్టం లేదు. బేరంగూడలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటాడు చెన్నయ్య. ఇతనికి రజిత అలియాస్ లావణ్యతో 2013లో పెళ్ళయింది. రజిత కంటే చెన్నయ్య వయసు 20 ఏళ్ళు ఎక్కువ. దీంతో ఆమెకు ఎప్పుడు ఇదే ఆలోచన ఉండేది. తన స్నేహితులంతా తక్కువ వయసు గ్యాప్ ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారు. కానీ నా భర్త వయసు 20 ఏళ్ళు ఎక్కువని బాధపడేది. తన పుట్టింటి వారిపై కూడా ఆమె కోప్పడేది.
అయితే రజత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ ఉండగా చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ముగ్గురు పిల్లలు, 12 ఏళ్ల సాయికృష్ణ, 10 ఏళ్ల మధుప్రియ, 8 ఏళ్ల గౌతమ్. పిల్లలు చాలా బాగా చదువుకుంటారు. వారి జీవితం హాయిగానే సాగుతోంది. పిల్లలను బాగా చదివించాలని తండ్రికి ఉండేది. తన భార్య బాగా చదువుకుంది కాబట్టి పిల్లలను కూడా ఉన్నతులుగా తీర్చిదిద్దామనుకున్నాడు చెన్నయ్య. తన మాదిరిగా పిల్లలు పేదరికంలో ఉండొద్దని ఎప్పుడూ పెద్ద కొడుకు చెప్పేవాడు. బాగా చదువుకొని గొప్పవాళ్లు కావాలని పదే పదే పిల్లలకు చెప్పుకునేవాడు. కానీ భర్త అంటే ఇష్టం లేని రజిత ఏదైనా చిన్న గొడవ జరిగినా కూడా చెన్నయ్య మీద కోప్పడేది. తరచూ గొడవలు కూడా జరిగేవి. కానీ భర్త సర్దుకుపోయేవాడు. అయితే 6 నెలల క్రితం 10వ తరగతి క్లాస్మేట్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలోనే నల్గొండ జిల్లాకు చెందిన చిన్ననాటి స్నేహితుడు శివకుమార్ను కలుసుకుంది. అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకుంది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా వారి మధ్య స్నేహం పెరిగింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు, వీడియో కాల్స్ కూడా చేసుకునేవారు. ఇద్దరు ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. అయితే పెళ్లి కాలేదు కాబట్టి తనను పెళ్లి చేసుకోవాలని రజిత తన ప్రియుడు శివన్ అడిగింది. తన భర్త అంటే నాకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో నువ్వంటే నాకు ఇష్టమే కానీ పిల్లలను వదిలేస్తే పెళ్లి చేసుకుంటానన్నాడు ప్రియుడు. దీంతో ఏం చేయాలని ఆలోచించింది. తన శృంగార జీవితానికి, తన సంతోషాలకు పిల్లలు భర్త అడ్డుగా ఉన్నారని సైకోలా మారిపోయింది. దీంతో పిల్లలను భర్తను చంపాలనుకుంది. మొదట పిల్లలను చంపాలని ప్లాన్ చేసింది. దీంతో నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను పిల్లలను చంపేస్తానంటూ ప్రియుడికి చెప్పింది. సరే, ఆ దుర్మార్గుడేమనాలి, ఏం మాట్లాడుతున్నావని తిట్టాలి. వాడు కూడా సరేనన్నాడు. ఆ నీచుడైనా మనం కలిసి ఉండేందుకు పిల్లలను ఎందుకు చంపాలని చెప్పలేదు, చంపమనే చెప్పాడు. దీంతో మార్చి 27న సాయంత్రం తాను ఈ రోజు రాత్రి పిల్లలను చంపేస్తాను, పెరుగన్నం తిన్నాక చనిపోయారని చెబుతాను, పోలీసులకు దొరకకుండా ప్లాన్ చేస్తానని చెప్పింది. దీంతో శివ కూడా తొందరగా చంపేయమన్నాడు. ఏమాత్రం కనికరం లేకుండా 10 నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు పిల్లలను చంపేసింది. అయితే నాటకాలాడి ఈ విషయం బయటకు రాకుండా చూడాలనుకుంది. కానీ రజితను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఈ హత్యలన్నీ బయటకు వచ్చాయి. పాపం అక్కడ రజత బంధువులేమో పెరుగన్నం తిని ఆమె అనారోగ్యం పాలైందనుకున్నారు. ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిని చనిపోయారని చెప్పారు. ఇక ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలా ఈ హత్యలు బయటపడ్డాయి. లేదంటే అమాయకుడైన చెన్నయ్య భార్య చెప్పిన మాటలే నమ్మేవాడు. కానీ రజిత ఈ రోజు కాకపోతే రేపైనా కూడా పోలీసులకు తప్పకుండా చిక్కేదే. ఎందుకంటే హత్యలు చేస్తే తప్పించుకుంటామంటే మూర్ఖత్వం. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో పోలీసులు నిందితులను వెంటనే పట్టుకుంటారు. ఇక ఈ కేసులో రజితను ఆమె ప్రియుడు శివను అదుపులోకి తీసుకుని ఒకేసారి విచారించారు. పైగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉండడంతో పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు. బంగారం లాంటి ముగ్గురు పిల్లలను చంపి రజిత సాధించిందేంటి? ఏమీ లేదు. ఇద్దరు కలిసి నేరాన్ని ఒప్పుకొని జైలుకి వెళ్లారు. మరి వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం జరిగింది? వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 పావులకు 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి కిందన రోడ్డు వెళ్ళాను. వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు 5 ఇంటికి వచ్చేవరకు మా భార్య డోర్ కొట్టి తీశారు. సరే, ఆమె పట్టుకుని నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని లేదు, పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు, ఆమె మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కం దాటి ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని ఎందుకు అని చెప్తామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పట్టి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను, అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? మేకపల్లి, పల్కొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండబట్టి? నేను 15